ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ నగర పాలక సంస్థను నరక పాలక సంస్థగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నరక పాలక సంస్థ అంటే పాలకవర్గ సమయం జనవరి 28తో ముగిస్తే ఈ సంవత్సరం దాదాపు 9 మాసాల్లో చీకటిమయం చేశారు. చీకటిమయం అంటే 20% కూడా డివిజన్లలో లైట్లు వెలుగుతారు. దీని మీద చాలా సార్లు కూడా మా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కూడా కలెక్టర్ దృష్టికి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చిన చిమ్మన్ చీకటి. కరీంనగర్ నగర ప్రజలందరూ కుక్కలు కోతుల భయానికి బెంబేలెత్తిపోతున్నారు. వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రోడ్డు పండి పోయే ప్రజలను ఎక్కడి అక్కడ ఇబ్బంది పడుతున్నారు కోతులతో కుక్కలతోనని చెప్పినాం. దాని మీద స్పందన లేదు. మరి గవర్నమెంట్ మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కరీంనగర్ నగరంలో సీఎం ఇన్సూరెన్స్ తో దాదాపు 135 కోట్లతో టెండర్ అయితే 60 కోట్ల రూపాయల వర్కులు చేసి మిగతా వర్కులను ప్రభుత్వం పోగానే ఆపేయడం జరిగింది. చాలాసార్లు కూడా కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి ఈ ప్రభుత్వం దృష్టికి కూడా పత్రికల ద్వారా రిప్రజెంటేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఇప్పటికి స్పందన లేదు. 2 సంవత్సరాలే. పత్రికా మిత్రులకు ప్రజలకు అందరికి తెలుసు. ఒక్కొక్క 2 ఫీట్లు తవ్విపెట్టిర్రు, కల్వర్ట్లు తవ్విపెట్టిర్రు అడ్డం. మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని కలిసినాం, పార్టీ తరఫున కలిసినాం. 2 సంవత్సరాలు 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాకు. ఒక ఇన్ఛార్జి మంత్రి, 4 మంత్రులు. ఇలా ఉన్న పెద్ద కార్పొరేషనే ఈ జిల్లాకు, ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ పెద్ద కార్పొరేషన్. దీని మీద శ్రద్ధ లేదు మీకు. ఈ మంత్రులు ఏం చేస్తున్నట్టు ఒక్కనాడు కూడా పాలకవర్గం అయిపోయి 9 నెలలు అయింది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక్కనాడు ఆగిపోయిన వర్కుల గురించి ఉంటుంది. ఇలా శానిటేషన్ కుప్ప. అధికారులు, నగరపాలక సంస్థలు ఉన్న అధికారులు ఏది పైసలతో అది పనిచేస్తుడు తప్ప మరి ట్యాక్సీ కట్టే ప్రజలకు ఇటు పారిశుద్ధ్యం కానీ అటు వీధి దీపాలు కానీ వీధి దీపాలు ఏర్పాటు చేయడం లేదు. పారిశుద్ధం ఎక్కడ పడితే అక్కడ మెయిన్ రోడ్డు కుప్పమయమైంది. 2 వీలర్ మీద మెయిన్ రోడ్డు పోరాదు. ఒక బస్సు ఎన్నుకనో కారు ఎన్నుకనో ఒక 2 వీలర్ వ్యక్తి పోయే పరిస్థితి లేదు. మెయిన్ రోడ్డు 14.5 కిలోమీటర్లు. మరి మా ప్రభుత్వం ఉన్ననాడు ఒక దుమ్ము నూనె పోచెత్తుకున్నట్టుండే రోడ్డు. ఇలా బైపాస్ రోడ్డు పొక్కలు పడితే మెయిన్ రోడ్లు అక్కడక్కడ రంధ్రాలు పడితే ప్యాచ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకున్న పాపాన లేదు. డెడ్ స్టోరేజ్ లో కూడా ఎల్ఎండి పక్కనే తలాపు ఎల్ఎండి పెట్టుకొని కరీంనగర్ నగర ప్రజలు మా ప్రభుత్వం ఉన్ననాడు డెడ్ స్టోరేజ్ లో కూడా డైలీ వాటర్ ఇవ్వడం జరిగింది. ఇలా 24 టీఎంసీల నీళ్లు ఉంటే కూడా డైలీ వాటర్ ఎందుకు ఇస్తున్నారో ఈ మంత్రులు, ఈ అధికారులు ప్రజలకు జవాబు చెప్పాలి. మరి ఇంత ధైర్యం ఏంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు? ఈ ప్రజలు ఏమన్నా కానీ మరి కరీంనగర్ నగర ప్రజలు ఏం పాపం చేశారు? డైలీ వాటర్ ఇయ్యరు. నిండు కుండలా ఉన్న ఇలా నీళ్లున్నాయి, ఎందుకు ఇస్తలేరు?
ఇప్పటికి 10 రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, అయినా స్పందన లేదు. కలెక్టర్ గారి స్పందన ఉండదు, కమిషనర్ గారి స్పందన ఉండదు, ఇంజనీర్ల అధికారులు పట్టించుకున్న పాపాన వారు. వర్కులే నడతలేవు. ఎస్సీ ఉన్నారు, 2 ఈలు ఉన్నారు, 6 డిఈలు ఉన్నారు, 5 ఏఈలు ఉన్నారు. అసలు వర్కులే లేవు, వర్కులే నడతలేవు. ఓన్లీ వాటర్ సప్లై ఇప్పియాలి, స్ట్రీట్ లైట్ చూసుకోవాలి. వాళ్ళ డ్యూటీ అది. లక్షల రూపాయల జీతాలు ఇంజనీర్లకు ఇస్తుంటే మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఇక టౌన్ ప్లానింగ్ అధికారులు ఫైల్ అప్లై చేస్తే మా ప్రభుత్వం ఉన్ననాడు కేటీఆర్ గారు అలాంటి మున్సిపల్ మినిస్టర్ గా 21 రోజు లోపు అప్లై చేసిన తర్వాత వారి ఇంట్లో సైట్ ఇన్స్పెక్షన్ కానీ రికమెండ్ కానీ చేయబోతే 21 రోజుల తర్వాత పర్మిషన్ వచ్చినట్టే అని ఆనాడు చెప్పారు. కానీ ఇలా నెలల తరబడి ఇలా ఇంటి యజమానులు మున్సిపల్ చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని వందల ఫైళ్లు పెండింగ్. పైసలు ఇస్తేనే టౌన్ ప్లానింగ్ లో పనే పరిస్థితి. వాళ్ళని నిలదీసి అడిగితే టౌన్ ప్లానింగ్ అధికారులు మేము అందరికి ఇవ్వద్దా అని జవాబు చెప్పే పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి మరి నగరపాలక సంస్థలో ఉంది. ఇలా పారిశుద్ధంలో మరి ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థ జవాన్లు కానీ ఇన్స్పెక్టర్లు కానీ శానిటేషన్ సూపర్వైజర్లు కానీ దాదాపు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ వీళ్ళు ఎక్కడి చెత్త అక్కడి డోర్ టు డోర్ కలెక్షన్ బంద్ అయింది. వాళ్ళు స్వచ్ఛ ఆటోలు కూడా డైలీ 50 రూపాయలు తీసుకునే, ఇంటికాడ నెలకు 50 రూపాయలు తీసుకునే ఆటోలు కూడా డైలీ అచ్చులు లేదు.